ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 30 years అయిందండి. 3 దశాబ్దాలు కంప్లీట్గా చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడడము అనేటటువంటిది ఉందని చూసారా? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉందనే అర్థం. లేదు అన్నప్పుడు ఒకప్పుడు ఉండేది అనేటటువంటిది ఏమన్నా మాట్లాడేవారేమో, కానీ ఇవాళ ఏం మాట్లాడారు అనంటే ఇది ఉంది అనేటటువంటిది ఇంకా మాట్లాడుతున్నారు. అంటే తాను పడినటువంటి బాధలు ప్లస్ ఇప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని కూడా ఆమె ఒక స్టేజ్ మీద పంచుకోవాలి అని చెప్పేసి అని ఒక ఆలోచనతోటి ఆవిడ ఇప్పుడు ఎందుకు పంచుకున్నారు అనేది పెద్ద ప్రశ్న. మీరు కూడా నన్ను అడిగింది అదే, ఎందుకు పంచుకున్నారు అనంటే ఈరోజు ఒకవేళ ఆవిడ నిజంగా ట్వీట్ చేశారు అనేది నేను కూడా సెర్చ్ చేశాను. నేను ఎక్కువ ఇది వినిపిస్తుంది, బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే ఇది వేదికగా ఈ యొక్క మాట ఎందుకు బయటకు వచ్చిందంటే ఈరోజు మిస్ వరల్డ్ పేరుతోటి అందాల పోటీలతోటి ఆ పోటీల పేరుతోటి ఇక్కడ తెలంగాణ ఒక పెద్ద అపప్రద నెత్తి మీద పెట్టుకుంది, మోయాల్సి వచ్చింది. విషయం ఏంటంటే ఈ 72 సంవత్సరాల్లో జరగనటువంటి ఒక అనీజీనెస్ అనుకోవాలా, లేకపోతే ఇది ఊహించిన పరిణామం అనుకోవాలా, లేకపోతే మన చేతగానితనం అనుకోవాలో, ఒక అపప్రద అయితే మాత్రం భారతదేశం నెత్తి మీద అయితే మాత్రం వేసుకున్నాం మనం. ఈ సందర్భంలో ఈ ట్వీట్ బయటకు వచ్చిందన్నా కూడా అంటే ఇంత పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్నారు అనేటటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అనంటే అరే అక్కడ ఆమెకేమి జరగలేదు అని ఇక్కడ చాలామంది బొంకుతున్నారు.